ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో క్రీస్తు శరీరమైన సంఘము ఆ సంఘమును గూర్చిన దేవుని సంకల్పము, ఆ సంకల్పములో విశ్వాసి విడుదల, విమోచన, అలాగే విశ్వాసికి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుట, దేవుని కృపామహిమకు కీర్తి కలుగుట, ఇలా జరుగుతున్నప్పుడు యేసునందలి విశ్వాసము, పరిశుద్ధులు అందరి ఎడల చూపుచున్న ప్రేమ లేక విశ్వాసము, ఇది క్రైస్తవ జీవితం అని నేర్చుకున్నాం. అయితే తర్వాత వచనాలలో అంటే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. అంటే ఎఫెసీ పత్రిక క్రీస్తు శరీరమైన సంఘములో క్రైస్తవుని యొక్క స్థితి చెప్తూ ఉంటే, కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో శిరసైనటువంటి క్రీస్తు ఎంత గొప్పవాడో తెలియజేస్తోంది. మరి ఇది గమనించాలి, వ్యత్యాసం. సంఘముగా అంటే క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘము యొక్క స్థితి, అది ఎఫెసీ పత్రిక తెలియజేస్తుంది. సంఘమునకు శిరసైన క్రీస్తు, సంఘమునకు శిరసైన క్రీస్తు, ఆ క్రీస్తు ఎంత గొప్పవాడో కొలసీ పత్రిక తెలియజేస్తుంది. అంటే ఎఫెసీ పత్రిక సంఘం యొక్క గొప్పతనం, సంఘం యొక్క మహిమ, సంఘం యొక్క ఏర్పాటు తెలియజేస్తామంటే, కొలసీ పత్రిక క్రీస్తు యొక్క మహిమని తెలియజేస్తాం. అర్థమైంది మీకు? మనం పొందిన మహిమ ఎఫెసీ పత్రిక తెలియజేస్తుంటే, క్రీస్తు మహిమను కొలసీ పత్రిక తెలియజేస్తుంది. అందుకని మనం ఈ రెండింటినీ కూడా సమాంతరంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన క్రీస్తులో మన స్థితి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన మహిమను బట్టి మనం ఆయన స్తుతించాలి, ఆయన గుణాతిశయములను బట్టి మనం స్తుతించాలి. అలాగే మన యొక్క పాత స్థితిని బట్టి కాకుండా క్రీస్తునందు నవీన స్థితిలో, నూతన సృష్టిలో ఆయన ఎరిగిన వారమై ఆయనను స్తుతించాలి. అర్థమైందా? పాపిగా కాదు, నీతిమంతుడిగా, కుమారుడిగా, పరిశుద్ధుడిగా ఆయన స్తుతించాలి. అది ఎక్కడ అవుతుంది? సంఘంలోనే. అంటే సంఘము తన శిరస్సును ఏం చేయాలి? ఘనపరచాలి, శిరస్సుకు లోబడాలి. స్త్రీ పురుషునికి లోబడినట్లుగా అని చెప్పి అదే పోలిక మనకు ఎఫెసీ పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైంది మీకు? ఎఫెసీ పత్రికలోనే అది ఉంది. అలాగే కొలసీ పత్రికలో ఆ క్రీస్తు కృపను ఎరిగినప్పుడు ఆ కృప మనల్ని ఎలా ఫలింపజేస్తుందో తెలియజేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ఈ పత్రికలో చూడండి. ఒకసారి ఆ మాట ఈ మాట కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుంది? 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా అని చెప్తున్నాడు. ఇక్కడ భార్యాభర్తల గురించి అనే దానికంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడని చెప్పాడు? సంఘమును గురించి. అది 32వ వచనంలో మనం చూస్తాం. నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పుచున్నాను. మనకు సంఘం గురించి తెలియదు గనక మనకు భార్యాభర్తలే ముందు అనుకుంటున్నాం. భార్యాభర్తలను పోల్చి సంఘం గురించి చెప్పట్లేదు, సంఘాన్ని క్రీస్తును పోల్చి భార్యాభర్తల గురించి చెప్తున్నాడు. కానీ ఇప్పటి వరకు క్రైస్తవులు అంతా రివర్స్లో అర్థం చేసుకున్నారు. ఎలా అర్థం చేసుకున్నారు? ఎందుకంటే మనకి ఎప్పుడు కనిపించేది భార్యాభర్తలే, సంఘం కనబడదు కదా. ఒరిజినల్ సంఘం కనబడుతుందా? క్రీస్తు రక్తమిచ్చుకున్న సంఘం, క్రీస్తుకు లోబడిన సంఘం కనబడతలేదు మనకి. క్రీస్తుకు అవిధేయులైన సంఘమే కనబడుతుంది. అలాగే భర్తల మీద తిరగబడే భార్యలే కనబడుతున్నారు ఎక్కువ మనకి. అంత మాత్రమే కాదు, భార్యలను నిర్లక్ష్యం చేస్తున్న భర్తలు కనబడుతున్నారు. క్రీస్తుని పోలిన భర్తలు కనబడతలేదు, పురుషులు కనబడతలేదు. సంఘాన్ని పోలినటువంటి స్త్రీలు కనబడతలేదు. భార్యలు అనేకంటే సంఘాన్ని పోలిన స్త్రీ కనబడతలేదు. అందుకని మనము లోకాన్ని చూసి, ప్రపంచాన్ని చూసి, అంటే సమాజాన్ని చూసి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వారంగా, అసలు దేవుని ఏర్పాటు సంఘం, అనాది కాలమందే దేవుని ఏర్పాటు ఏంటి? సంఘం. జగత్పునాది వేయబడక మునిపే దైవ సంకల్పం ఏంటి? సంఘం ద్వారానే దేవుడు తన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చాలనుకున్నాడు. తన దయా సంకల్పము నెరవేరుటికై
ఆయన సమస్తాన్ని కూడా జరిగించేవాడే ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తాన్ని కూడా జరిగిస్తున్నాడు. అది సంఘములో, లోకంలో కాదు. ఎక్కడ జరిగిస్తున్నాడు? సంఘములోనే ఆయన చిత్తం జరుగుతుంది. అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడంటే, ప్రార్థన నేర్పినప్పుడు, ప్రభు ప్రార్థన నేర్పినప్పుడు ఏమన్నాడు? పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లుగా భూమి మీద నెరవేరాలన్నాడు. అంటే ఇప్పుడు పరలోకాన్ని బట్టి భూమి మీద బ్రతకాలా? భూమి మీద బట్టి పరలోకం ఉంటుందా? పరలోకాన్ని బట్టే భూమి మీద జీవితం ఉంటుంది. మనం ఏమో రివర్స్లో అర్థం చేసుకోబట్టి అసలు దైవ సంకల్పానికి భిన్నంగా అందరూ వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఆయన చిత్తం నెరవేరితే అప్పుడు పరలోకానికి భూమికి ఏం తేడా ఉండదు. పరలోకములో తండ్రి చిత్తం నెరవేరుతుంది కాబట్టి భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరాలా అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు అంటే ఇప్పుడు మన వాస్తవమైన జీవితం పరలోకంలో ఉందా, భూమి మీద ఉందా? పరలోకంలోనే ఉంది అని అర్థమైనప్పుడు ఆ పరలోకపు ప్రభువుని బట్టే మనం పోల్చుకోవాలి. ప్రభువునందే మన స్థితిని మనం ఎరిగి ఆయన ఆరాధించాలి. అందుకనే కొలసీ పత్రిక అంతా, మనం ఈ ఎఫ్సీ పత్రికలో చదివాం కదా, కొలసీ పత్రిక అంతా కూడా ఏమని ఉందంటే 6వ వచనము లేకపోతే 3వ వచనం చదువుదాము. పత్రికది ఎవరికి రాశాడు? కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులు అన్నాడు. ఓకేనా? ఎవరికి రాశాడు? క్రీస్తునందు విశ్వాసులు. అంటే క్రీస్తు శిరస్సుగా ఉన్న వాళ్ళు, సంఘము అని అర్థం. వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు మనం ఎవరు? పరిశుద్ధులు. మనం పరిశుద్ధులు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? పోనీ మీరు ఒప్పుకుంటారా పరిశుద్ధులని? ఇప్పుడు నేను పరిశుద్ధుని అని చెప్తే అది ఎలా ఉంటుంది? మీరు చెప్పండి, మీరు పరిశుద్ధులు అని చెప్తే మీ ఎలా ఉంటుంది? ఇంటి దగ్గర మన తప్పులన్నీ వాళ్ళు ఎదుక్కుంటారు అన్నమాట. అవునా? మనం ఎప్పుడెప్పుడు పాడు పనులు చేసాం అవన్నీ మన చరిత్ర చిట్టా అంతా తీస్తారు వాళ్ళు. నువ్వా అంటారు. కానీ ఇది ఎవరి ఎదుట, ఎవరి యందు అంటే క్రీస్తునందు దేవుని ఎదుట. అంతే, క్రీస్తునందు దేవుని ఎదుట. మనం లోకం ఎదుట పరిశుద్ధులం కాదు. ఈ పరిశుద్ధత విశ్వాసమును బట్టి వచ్చింది. ఈ పరిశుద్ధత మన క్రియలను బట్టి కలిగింది కాదు, మన మంచి ప్రవర్తన బట్టి కలిగింది కాదు, అలాగని చెప్పేసి మనం చేసిన పాపాన్ని బట్టి కలిగింది కూడా కాదు. ఏంటి? ఏమన్నా అర్థమైందా మీకు? మనం చేసిన పాపానికి జాలిపడి ప్రభు చేసింది కాదు. ఆయన సంకల్పం, ఆయన దయా సంకల్పం నెరవేరడానికి ఆయన పనిచేస్తున్నాడు. ఓకేనా? ఆయన ఇష్టం మన జీవితంలో నెరవేరడానికి ఆయన మనలో కార్యం చేస్తున్నాడు. అది గమనించాలి మనం. అందుకని ఈ స్థితి మన పాపాన్ని బట్టి రాలేదు, ఈ స్థితి మన మంచితనాన్ని బట్టి కూడా రాలేదు. ఇది ఆయన కృప. కృప అంటే మన క్రియలు కాదు, గుర్తెట్టుకుండి, మన క్రియలు కాదు, దైవానుగ్రహం, దేవుని ఉచితమైన కృప, కనికరం అని చెప్పి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మంచితనం అని గుర్తుపెట్టుకోండి. మన భాషలో, మన స్థానికంగా, మన ప్రాంతీయ భాషలో కృప అంటే దేవుని మంచితనం, అంతే. దేవుని దయ. దయ అంటే దయగలిగి మన మీద ఉచితంగా మనకి ఇస్తున్నాయి. ఉచితం. ఇక్కడ మనం చెల్లించిన డబ్బులు ఎలా లేదు, ధనం చెల్లించలేదు, వెండిని ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, కానుకలు ఇవ్వలేదు, పండ్లు పలహారాలు ఏమి నైవేద్యంగా ఇవ్వలేదు, బలులు అర్పణలేమి ఏమి ఇవ్వలేదు. మనం ఏమి ఇవ్వలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి ఇచ్చాడు. అది ఆయన సంకల్పం. మనం పుట్టక ముందరే ఆయన చేశాడు ఇది. అందుకని మనం పుట్టక ముందు జరిగిన ఆ పుణ్యకార్యాన్ని మనం విశ్వసించడం ద్వారా మనం ఆ నీతికి వారసులం అవుతాం. అందుకని ఇది దానము అన్నాడు, కానీ జీతము అనలేదు. జీతం ఎప్పుడుంది? దానం పొంది కుమారులు అయిన తర్వాత కుమారుడిగా అంటే పరిశుద్ధుడిగా సంఘంలో లేకపోతే ఆయన కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించినప్పుడు సత్క్రియలకు అంద జీతం. రక్షించబడిన తర్వాత సంఘము ద్వారా విశ్వాసగా మనము చేసే సత్క్రియలకు ఉంది జీతం. జీవించినందుకు ఉంది జీతం. కుమారుడిగా జీవించినందుకు, పరిశుద్ధుడిగా జీవించినందుకు, క్రీస్తును మహింపరిచినందుకు, క్రీస్తుకు సాక్షిగా మనం జీవించినందుకు జీతం ఉందన్నమాట. అర్థమైంది మీకు? కనుకనే దీన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి అన్నాడు. అసలు ఇది గ్రహింపు కలగడం ద్వారానే
మనం నిజంగా యథార్థమైన ఆరాధన చేయగలుగు. అంటే చేయడం ఆరాధన కాదు, గ్రహించి సాగిపోవడమే, జీవించటమే ఆరాధన. అంటే ఇక్కడ మనం చేసే పని కంటే ప్రభువు చేసిన పనే ప్రాముఖ్యమైంది. అంటే మనం చేసేది ఏదైనా ప్రభువునందు చేస్తున్నాం. అందుకని దాని అడ్రస్సే ముందు ఏం చేశాడంటే కొలస్సీలోను పరిశుద్ధులకు అన్నాడు. అనగా అంటే ఇప్పుడు పరిశుద్ధులు అనగానే మీరు పరిశుద్ధులా అని ఎవరో పాయింట్అవుట్ చేయకుండా అన్నాడు, క్రీస్తునందు విశ్వాసులు అన్నాడు అనమాట. పరిశుద్ధులు అంటే ఎవరు? ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచావా నువ్వు పరిశుద్ధుడు అంతే. ఆ పరిశుద్ధత ఆయన ఇచ్చిందే తప్ప మన పరిశుద్ధత కాదు. మనం పరిశుద్ధంగా వండినందుకు వచ్చిన పరిశుద్ధత కాదు. పరిశుద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధుడా అంటే కాదు అనే రిప్లై వస్తుంది, మనకి జవాబు వస్తుంది. అవునా? అలాగే పాపం చేసిన ప్రతివాడు పాపి అని అంటే పాపం చేయనివాడు పాపి కాదు అనే అర్థం కూడా వస్తుంది కదా. అవునా కదా? పాపం చేయనివాడు పాపి కాదు. ఇంక అలాంటప్పుడు ప్రభు ఎందుకు? పాపం చేయనివాడు పాపి కాడు. పాపం చేయనివాడు పాపి కానప్పుడు పాపం చేయనివాడు పరిశుద్ధుడు, అంతే కదా. పాపం చేయనివాడు నీతిమంతుడు. ప్రభుతో పని ఏంటి? ఇక యేసు ప్రభుతో పని ఏముంది? ఇక పాపం చేయకుండా ఉన్నవాడే పరిశుద్ధుడు, పాపం చేయనివాడే నీతిమంతుడు, అబద్ధం ఆడనివాడు నీతిమంతుడు. అప్పుడు ప్రభు ఏం చెప్పొచ్చు? అబద్ధం ఆడకండి, పాపం చేయకండి, చాలు కదా. పెద్ద గ్రంథం ఏమీ అవసరం లేదు. కానీ అది కాదు. ఇది ఒక నిజంలాగా కనిపించే ఒక అబద్ధం అన్నాడు, అసత్యం. ఎందుకనంటే సమాజం రివర్స్లో అర్థం చేసుకుంటాడు ప్రతిదీని. అసలు మనము పాపంలో పడింది ఏ స్థితిలోంచి? పరిశుద్ధుడు, నీతిమంతుడు, కుమారుడు అనే స్థితిలోంచి పడిపోయాం, దాసుడు అనే స్థితిలోకి, పాపి అనే స్థితిలోకి. ఎక్కడ పడిపోయాం? ఆదామునందు పడిపోయాం, అంతే. పడిపోయాం అంటే మనమేనా? ఆదాములోనే ఉన్నప్పుడే పడిపోయాం. ఆదాము పడిపోయాడు, ఆదాము అవిధేయతను బట్టి మన అందరం పాపులయ్యాం. పాపం చేసినందువల్ల మనం పాపులు అవ్వామన్నది రైటే, కానీ అసలు ఆ పాపం చేయడం వల్ల ఇంకా పాపి అవ్వడం అనేది ఆల్రెడీ ఆదామునందు పాపి కనుక పాపం చేశాడు. ఇది అర్థం అవ్వాలి. అంటే మనుషులు పాపం చేయకపోయినా ఆదామునందు అందరూ పాపులే. అలాగే మనుషుడు ఏ పుణ్యకార్యం చేయకపోయినా, ఏ నీతి కార్యం చేయకపోయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యాన్ని బట్టి, ఆయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధులం అయ్యాం, నీతిమంతులం అయ్యాం. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? కేవలం మనం చేసిన పాపాన్ని బట్టి పాపులు మావలేదు, అలాగే మనం చేసినటువంటి మంచి పనులను బట్టి నీతిమంతులం కాలేదు. దేవుడు న్యాయవంతుడు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్నమాట. అందుకని ఇది కృప అన్నాడు. అందుకని ఈ విషయం మనకు అర్థమైతే మనం ఆ పాపక్రియల నుంచి పూర్తిగా విడుదల పొంది, కుమారుడు కాబట్టి నీ కుమారుని స్థితిని నువ్వు ఎరిగి, క్రీస్తునందు నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా జీవించాలి, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని నువ్వు ఎరిగినప్పుడు ఆ తండ్రికి తగ్గ బిడ్డగా జీవిస్తావు. అందుకనే ప్రభు వారితో, ఇశ్రాయేలీయులతో కానీ నేటి సంఘంతో కానీ ఏం చెప్తున్నాడు అంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటే. పరిశుద్ధులుగా ఉండడం అనేది మన వల్ల కాలేదు కనుక ఆయన పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పాపి పరిశుద్ధంగా ఉండమంటే కష్టం కదా, అందుకే ఆజ్ఞ ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడైనా అర్థమైందా? మనం అందరం పాపులు అనే సంగతి మనకు తెలుసు. ఒకవేళ చేసిన పాపాన్ని బట్టే పాపులు మనం అనుకున్నా ఖచ్చితంగా అందరూ పాపం చేస్తూనే ఉన్నారు కదా. పాపం చేయని వారి సంగతి అంటే ఉంచితే ఎక్కువ మంది చేసేది ఎవరు? పాపం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు పాపం చేసేటువంటి ఈ మనిషిని పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండంటే అప్పుడు కృప అవసరం లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఉండమని ఎవరికి చెప్తున్నాడు? పాపికి చెప్తున్నాడు, పాపం చేసేవాడికి చెప్తున్నాడు, పాపం చేయకురా బాబు అని. అప్పుడు ఈ ఆజ్ఞ ఏం చేసిందంటే పాపం చేయకూడదు అని చెప్తున్నప్పుడు ఆ పాపం నాలో ఇంకా ఏమవుతుంది? ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపం అవుతుంది. అప్పుడు చేయగోరు మేలు చేయక వద్దన్న దాన్ని చేస్తా. ఇలా చేయడానికి ప్రేరేపిస్తుంది ఎవరు?
శరీరంలో నివసించే పాపం. ఆ పాపము బయటికి ఎందుకు వస్తుంది అని అంటే, అపవాది ఇదిగో ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నాడు మన దగ్గరికి. ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర కూడా అలాగే తీసుకొచ్చాడు కదా. యేసు ప్రభు దగ్గర కూడా అలాగే తీసుకొచ్చాడు. కాబట్టి మన దగ్గర కూడా అలాగే తీసుకొస్తాడు అనమాట. అంటే నీ యొక్క క్రియల వల్ల నువ్వు పాపివే అని చెప్పినప్పుడు, నువ్వు ఈ పాప పనులు చేయకుండా ఉంటే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు అని వాడు చెప్తాడు అనమాట. అంటే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది? నువ్వు పాపం చేస్తే శిక్షించబడతావు అని చెప్తా. అప్పుడు ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది? చేయకూడదు అనిపిస్తుంది, బాగా జీవించాలి అనిపిస్తుంది. అవునా? అనిపిస్తున్నప్పుడు మరి అలా ఉండగలుగుతున్నాడా ఏ మనిషి అయినా? ఎంతటి వాడైనా సరే, ఎంత గొప్ప మరి ఈ లోకంలో పుట్టిన ఇప్పుడు మహాభక్తులు, గొప్ప గొప్ప సేవ చేసిన సేవకులు అన్నవాళ్ళు అందరూ, వాళ్ళు మొదట పాపంలో పడి యేసు ప్రభుని విశ్వసించి పరిశుద్ధులై కుమారులై సేవ చేశారా? పాపములో పడకుండా డైరెక్ట్గా సేవలోకి వచ్చారా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ సంకల్పం తెలియనటువంటి సేవకులు ఇప్పటికీ పాపం చేస్తూ సేవ చేస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఎవరి విషయంలో? కుక్కలున్నాయి జాగ్రత్త అని కుక్కలున్న ఇంటి దగ్గర బోర్డు పెట్టినట్టుగా అబద్ధ బోధకుల విషయమే జాగ్రత్త క్రైస్తవ్యమా అని బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దైవ సంకల్పం తెలియదు. కృప ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా జీవితం అనే దైవ నియమం అంటే ఆత్మనియమం తెలియదు. ఏంటి ఆత్మనియమం? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం సువార్త ప్రకటిస్తున్నారంటే, అంటే భిన్నమైన సువార్త, అంటే క్రీస్తు సువార్తకు విరోధమైనటువంటి సువార్త ప్రకటిస్తున్నారన్నమాట. అప్పుడు అక్కడ కృపతో పని లేదు. నువ్వు ఎంత పని చేస్తే అంత జీతం. అంటే నువ్వు ఇప్పుడు దాసుడివా కుమారుడివా? దాసుడివి, పనుడివి, కుమారుడు కాదు. నువ్వు ఎంత పని చేస్తే అంత జీతం. నువ్వు ఎంత పోగొట్టుకుంటే అంత ధనం. ఇక్కడ ఎంత పోగొట్టుకుంటే, ఇక్కడ ఎంత పోగొట్టుకుంటే అంటాడు. ఇక్కడ ఎంత పోగొట్టుకుంటే అని చెప్తాడు. ఆయన మాత్రం పోగేసుకుంటాడు. ఈ చెప్పేవాడు ఏం చేస్తున్నాడు? వెనకాల పోగేసుకుంటున్నాడు. మరి సంఘం కూడా ఈ యొక్క కృపను ఎరగకపోతే ఆ పోగేసుకునేవాడి దగ్గరికి వెళ్ళే ఇస్తున్నారు తప్ప వాస్తవం చెప్పే చోట ఇవ్వట్లేదు. అసలు ఇవ్వాల్సిన అంత అవసరం కూడా ఉండదు. అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు. అప్పుడు సంఘానికి కూడా ఏ భారం ఉండదు. అసలు భారమైంది కాదు. అప్పుడు ఇవ్వటం అనేది అది అన్నెసరీ. అంటే ఇవ్వటం అనేది మనకు ఎప్పుడు కూడా భారంగా అనిపించదు. ఎందుకు? మీలో మీరు సర్వసమృద్ధి కలిగి ఉంటారు. పరిశుద్ధులకు అక్కర కలిగింది మీరు ఇస్తారు. అప్పుడు పిసినితనంగా ఎవరు, బాధపడుతూ ఎవరు, సనుక్కుంటూ ఎవరు, గొనుక్కుంటూ ఎవరు, ఏంటి పాస్టర్ గారు ఇలాగా ప్రతిదానికి మన దగ్గర లాగేస్తున్నాడా అనే ఉద్దేశంతో మీరెవరు అక్కర ఎరిగి, అవసరతను ఎరిగి, దేవుడు నాకు ఇంత సమృద్ధినిచ్చాడు, ఇదిగో ఇది ప్రభు పనిలో ఉపయోగపడుతుందేమో అని ఇస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే ఈ సమృద్ధిని అనుభవించడానికి ముందుగా కరువు అనుభవించడానికి రెడీ అయిపోయాం. ఎందుకంటే మనకు ప్రభు సన్నిధి కంటే డబ్బులు వచ్చేదే ఎక్కువగా కనబడతా ఉంటుంది మనకి. ప్రభు సన్నిధానం కంటే, అంటే ప్రభువుని ఆరాధించడం కంటే, ప్రభు బల్ల కంటే కూడా అండి, ప్రభు భోజనం బల్ల కదా ఇది. ఈ బల్ల కంటే కూడా పెళ్లి భోజనపు బల్ల ఎక్కువ అవుతుంది మనకి ఆదివారం నాడు. ఈ భోజనం బల్ల అంటే కూడా పుట్టినరోజు బల్ల ఎక్కువైపోతుంది మనకి. ఈ బల్ల కంటే కూడా బంతి భోజనం ఏదో తగిలింది మనకి ఫంక్షన్, ఆ బల్ల ఎక్కువైంది మనకి. మనం ఏమనుకుంటామంటే అక్కడికి వెళ్తే బంధుత్వం కాపాడుకుంటాం, చుట్టారికం కాపాడుకుంటాం, వాళ్ళకి బాకీ తీర్చాం అని అనుకుంటాం. కానీ అసలు దాన్ని పోగొట్టుకున్న దాని విలువ మీకు అర్థం కావట్లేదు. పోగొట్టుకుంటున్నారు, ఏమి సంపాదించుకోవట్లేదు. ఎందుకంటే మనం చచ్చిపోవచ్చు, వాళ్ళు కూడా చచ్చిపోవచ్చు. చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చెప్పి వెళ్ళరు, మనం చచ్చిపోతే వాళ్ళకి చెప్పి వెళ్ళం. కనుక చావుతో తెగిపోయే ఈ బంధం ఎందుకు? చావు తర్వాత కూడా, ఈ దేహ విమోచన తర్వాత కూడా ప్రభువుతో సదాకాలం ఉంటామనేటువంటి నిరీక్షణ
ఎవరు ఉంటారు? అందుకనే బంధువులు రక్షణ పొందాలి, కుటుంబం రక్షణ పొందాలి. అప్పుడు వాళ్ళు మనము ప్రభు ఇచ్చే ఇందులో ఉంటాం. ఆ విందు బాగుంటుంది. ఆ విందు కోసం మీరు రెడీ అవ్వండి, మీ యొక్క బంధువుల్ని సిద్ధం చేయండి. వాళ్ళ పెట్టే ఈ పాపిష్టి విందు కోసం కాదు. ఆ దెయ్యాల బల దగ్గరికి మీరు వెళ్ళిపోతున్నారు. ప్రభు బల వదిలి దెయ్యాల బల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీ ఆరాధన ఏమైపోయింది? మీరు విశ్వాసం వల్ల జీవించట్లేదు, అప్పుడు రొట్టు వల్ల జీవిస్తున్నారనే సంగతి చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే సువార్తకు భిన్నమైన సువార్త మీరు ఆటోమేటిక్గా ప్రకటిస్తున్నారు. ఎందుకు? విశ్వాస జీవితమే సువార్త కాబట్టి. విశ్వాస జీవితమే సువార్త అయినప్పుడు విశ్వాస ఆదివారం ఎక్కడ ఉండాలి? అది ఎక్కడ ఉండాలి? అక్కడ ఉన్నావు. ఇప్పుడు మీరు వెళ్ళనందువల్ల మీరు సువార్త ప్రకటిస్తున్నారు. ఎలాగా చెప్పండి? మీకు ఫంక్షన్ తగిలింది ఆదివారం, వెళ్ళలేదు, మీరు సువార్త ప్రకటిస్తున్నారు. క్రీస్తుకు సాక్షిగా ఉన్నారు మీరు. వాళ్ళు ఆరా తీసుకుంటారు, ఎందుకు రాలేదంటే ఆదివారం వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ రారు. అదే సువార్త, అంతే. కాదంటారా? చెప్పండి. అంటే ప్రభువుకి ఇవ్వాల్సింది ఆరాధన, మహిమ. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ చదువుతున్నాను 3వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. చూసారా? ఇది దేవుని ఎడల విశ్వాసం. 2, పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమ. చూసారా? ఇది ఎక్కడ? కొలసీ పత్రిక 1:3. ఇదే వచనం ఎక్కడుంది? సేవకుడు అనేక విగ్రహం అయిపోయాడు. అందుకే యథార్థమైన ఆరాధన లేదు. కొందరు డబ్బుల దగ్గర, కొందరు బంధుత్వం దగ్గర, కొందరు కులం దగ్గర ప్రభువుని అమ్మేస్తున్నారు, సిలువేసేస్తున్నారు. 15వ వచనం, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము. కింద 4 అంకేసి ఏముంది? ప్రేమ అని ఉంది కదా. ఇదే వచనం ఎక్కడుంది? ఇప్పుడు కొలసి 1:3. ఆ నిరీక్షణను బట్టి ఇక్కడ నిరీక్షణ కూడా ఉంది కదా. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, అదిగో పరిశుద్ధుల అందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. చూసారా? అసలు మొదట మనం ప్రభువుని స్తుతులు చెల్లించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువునందు మనకు దేవుడిచ్చిన విశ్వాసం, ఆ దేవుడు అనుగ్రహించిన విశ్వాసమే. సంఘానికి ప్రభు ఎడల ఉన్న విశ్వాసం, సంఘము ఒకరి మీద ఒకరు అంటే పరిశుద్ధుల ఎడల చూపుతున్న ప్రేమ లేక విశ్వాసం అన్నాడు. మనిషికి మనిషి మీద ఉన్న విశ్వాసాన్ని ఏమన్నాడు అంటే ప్రేమ అన్నాడు. మనిషికి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని విశ్వాసం అన్నాడు, ప్రేమ అనలేదు. ప్రేమ అనొచ్చు, విశ్వాసం అనొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావు అంటే దేవుడిని ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అన్నాడు. దేవుని ప్రేమించువారంటే ఎవరు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. దేవుని ప్రేమించేవారంటే ఎవరు? పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ కొరకు, నిరీక్షణ ఎందుకు పిలువబడిన వారు అంటే పరలోకానికి వెళ్ళడానికి పిలువబడిన వారు, పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన వారు, క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి పిలువబడిన వారు, జీవమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడిన వారు. ఇన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రోమాపత్రిక పరిభాషలో చెప్పాలంటే దేవుని శక్తిని అనుభవించి ఆ దేవుని శక్తిని ప్రకటించడానికి పిలువబడినవారు, దేవుని మర్మమైన క్రీస్తును ప్రకటించడానికి పిలువబడినవారు, ఒప్పుకోవడానికి పిలువబడినవారు, దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తును చాటించడానికి లేదా సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడినవారు. అవునా? వాళ్ళు పరిశుద్ధులు, దేవునికి ప్రియులు. ప్రియులు అంటే పరలోకంలో వాళ్ళ జీవం భద్రపరచబడింది, వాళ్ళ పేర్లు అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి, తుడిచిపెట్టబడలేదు. వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నారు, దేవుని చేతిలో ఉన్నారు. కనుక ఏంటి భక్తి, క్రైస్తవ భక్తి అంటే 2 మాటల్లో చెప్తున్నా. దాదాపు 3 వారాల నుంచి ఇదే విషయాన్ని మీకు, యేసునందలి విశ్వాసం, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ, ఇదే భక్తి, క్రైస్తవ భక్తి. క్రైస్తవ భక్తికి 2 మాటల్లో చెప్పమంటే ఏం చెప్పాలి మనం? దేవుని ఎడల విశ్వాసం లేదా ప్రభు అయిన యేసునందలి విశ్వాసము, పరిశుద్ధులందరి ఎడల చూపుచున్న ప్రేమ లేక విశ్వాసం. భర్తను ప్రేమించాలంటే భర్త ఎడల విశ్వాసం ఉండాలి, భార్యను ప్రేమించాలంటే భార్య ఎడల విశ్వాసం. అంటే నమ్మకం అని అనుకోండి. నమ్మకం లేకుండా ప్రేమిస్తారా?
అనుమానపు జబ్బు అంటారు దాన్ని. అందుకని సహోదరుడు సహోదరుని ప్రేమించడానికి కారణం ఏంటి చెప్పండి? సహోదరుడు మంచోడైతే ప్రేమించాలా? నీతిమంతుడైతే ప్రేమించాలా? సహోదరుడిని ప్రేమించడానికి కారణం ఏంటి? క్రొత్త నిబంధనలో ఆయన ప్రేమ, అది చెప్పాలి. ఆయన మనల్ని ప్రేమించటం. అందుకనే మనం ఆయన ఎడల విశ్వాసం ఉంచితే సహోదరుని ప్రేమిస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కారణము ఆయన మనల్ని ప్రేమించటం. మనం సహోదరులు ప్రేమించడానికి కూడా ఆయన ప్రేమే కారణం. అంటే ఇప్పుడు ఇదే కృప. అంటే ఇందులో మన ప్రమేయం ఏమైనా ఉందా? మన పెర్ఫార్మెన్స్ అంటే మన ప్రతిభ, మన గొప్పతనం, మన మహిమ, మన జ్ఞానం ఏమనుందా? ఏం లేదు. అందుకని మన జీరో పొజిషన్ నుంచి క్రీస్తు పొజిషన్లోకి తీసుకెళ్తున్నాడు. ఇదే పేతురు గారు కూడా చెప్పాడు అనమాట. ఏంటి? పౌలే కదా ఈ 2 పత్రికలు పౌలు రాశాడు. పేతురు గారు కూడా ఇదే సంగతి చెప్పాడు. అవునా? చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. మరి అది కూడా చూసి ఇది ఎవరిస్తున్నారు? ఈ విశ్వాసానికి లేకపోతే ఈ దైవభక్తికి, ఈ జీవించడానికి కావలసినవన్నీ ఎవరిస్తున్నారు అని అంటే పేతురు 2వ పత్రికలో మనం చూద్దాం. ఇది ఎలా పొందేమో కూడా చెప్పాడు. మొదటి వచనంలో అంటే 2వ లైన్ చూడండి. మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి విశ్వాసం పొందాం. అది అమూల్యమైన విశ్వాసం పొందాం. ఒకటి, విశ్వాసం కంటే విలువైనది లోకంలో మనిషికి లేదు. గుర్తుపెట్టుకోండి బండగా. మనిషికి ఆస్తి, ఆస్తి ఏంటంటే విశ్వాసమే. విశ్వాస జీవితం విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. నీకు ఎంత విశ్వాసం ఉంటే అంత గొప్పగా జీవిస్తావు, అంతే. అందుకని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినట్టు. మనం జీవించడానికి మూలం విశ్వాసం. అందుకే ఎందుకు విశ్వాసం మూలముగానే విశ్వాసం అంతకంతకు విశ్వాసం కలుగుతుంది తప్ప విశ్వాసము ద్వారా క్రియలు చేస్తే విశ్వాసం కలుగుతుంది అంటలేదు. క్రియల ద్వారా అంటే క్రియలు చేసి నేను విశ్వాసిని అంటే విశ్వాసం కలగదు. విశ్వాసం ద్వారానే మళ్ళీ విశ్వాసం కలుగుతుంది. దీనికి లోకంలో ఏ సంపదతో పోల్చినా అది, ఇప్పుడు డబ్బు వల్ల డబ్బు కలుగుతుంది అని అన్నాం అనుకో, డబ్బు వల్ల డబ్బే కాదు చాలా కలుగుతాయి. అవునా కదా? డబ్బు వల్ల డబ్బే కాదు కీడు కూడా కలుగుతుంది. కానీ విశ్వాసంలో కీడు లేదు అనేది గుర్తెట్టుకోవాలి. అంటే ప్రతి దాంట్లోనూ నెగిటివ్ ఉంటుంది అనమాట. అందుకని విశ్వాసాన్ని దేనితోనూ పోల్చకూడదు. నువ్వు దేనితో పోల్చినా అందులో లోపం ఉంటుంది. అందుకని ఏమన్నాడంటే అమూల్యమైన విశ్వాసం. చూడండి, ఇది 2 సార్లు చెప్పాడు మీకు. మొదటి పత్రికలో కూడా ఏమని చూడండి, 7వ వచనం. అందుకని దేవుని శక్తి విశ్వాసం ద్వారానే అని 5వ వచనంలో చెప్పాడు కదా. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అన్నాడు. అలాగే 7వ వచనంలో ఏముంది? నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన అంటే బంగారం కంటే విలువైంది అని చెప్తున్నాడు ఇక్కడ. సువర్ణము కంటే విలువైంది, దానికంటే అమూల్యం అంటే అర్థం ఏంటి? అసలు బంగారానికి విలువ కట్టొచ్చు, కానీ విశ్వాసానికి, బంగారానికి అగ్ని పరీక్ష ఉంటుంది. మీ విశ్వాసానికి కూడా పరీక్ష ఉంది అన్నప్పుడు విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసం కలుగుతుందని విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు ఆ పరీక్ష చాలా ఈజీగా ఉంటుంది. కానీ క్రియల ద్వారా నేను విశ్వాసిని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పుడు నీవు పోగొట్టుకుంటావు. అంటే నువ్వు గెలవలేవు, ఎన్నటికీ విజయం సాధించలేవు.